declared as a new capital for the Cholas. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎంటైర్ చోళా డైనాసిటీ రెండు ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి తంజావూరు, రెండు గంగైకొండ చోళపట్టణము. ఈ రెండు అర్బన్ ఏరియాస్, ట్రేడ్ సెంటర్స్, సీ పోర్ట్స్, మూడు అవే ఉన్నాయి. ఇంకే అర్థమవుతుందా? క్యాపిటల్స్ ఇవే. తర్వాత ఏంటి, ఇవే సీ పోర్ట్స్ కూడా ఇవే. అంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేవి అనమాట. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడి నుంచికే నావీ మూవ్ అయ్యేది వార్స్ కి. సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, సో వేరే కంట్రీస్ పంపించే షిప్పులంతా. సో దట్ ఈస్ మీన్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరు ఉన్న టైం పీరియడ్ ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలాస్ అంటారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలా. ఈ బిట్ ఎన్నోసార్లు అడిగాడు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ చోలాస్ ఏ కింగ్స్ అని చెప్పి కింద అడుగుతాడు. రెండు పేర్లు ఇస్తే ఇవ్వచ్చు, ఏ అని బి ఇవ్వచ్చు, లేదా ఏదో పేరు తీసి ఒక పేరు ఇస్తాడు. ఈ ఏ నేమ్ సెట్ అవుతుంది అనేసి. బట్ అవసరం లేదు, రెండు ఉన్నాయి, ఆరుతోనే స్టార్ట్ అవుతాయి. ఒకటి రాజరాజ, ఇంకోటి రాజేంద్ర, ఇంకోటి ఉన్నాడు ఈ పక్కన వీని కింద రాజాది రాజచోళ. వీడు ఎందుకు పనికిరాడు? రాజాది రాజచోళ ఎవరి తర్వాత వస్తాడు? రాజేంద్ర చోళ తర్వాత వస్తాడు. వాంతో కూడా వస్తాడు కులోతుంగ చోళ. వీడు కూడా ఆటలు అట్టిపండే. అంటే మంచి రూలరే, బట్ ఎఫెక్టివ్ అయితే కాదు. గుడ్ అడ్మినిస్ట్రేటివ్. వాని తర్వాత ఇంకోటి వస్తాడు లాస్ట్ లో తీసుకుంటే. అంటే ఇంకా లాస్ట్ పోతే డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. ఇది పెట్టుకుంటాం. ఫస్ట్ ఎవరు? విజయాలయ చోళ, ద ఫౌండర్ ఆఫ్ ఇంపీరియల్ చోళాస్. అండ్ నెక్స్ట్ ఆదిత్య చోళ ఈజ్ ఆల్సో